shakalaka baby look lipato chaleda. Hello everybody, good afternoon and welcome to Sridevi Drama Company. అట్లుంటది మనతోని. ఏంటి యాంకర్ వచ్చి 6 ఎపిసోడ్లు అవుతున్నాయి, అసలు తను ఏం చేయట్లేదు అనుకుంటున్నారా? ఈ రోజు అసలు మామూలుగా ప్లాన్ చేయలేదు. నా చేతిలో ఏముంది అనుకుంటున్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ లాంచ్. చాలా కంపెనీస్ క్యాలెండర్ లాంచ్ చూసుంటారు, కానీ ఈ క్యాలెండర్ లాంచ్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అయ్యే లోపల మీరే అంటారు, అట్లా ఉంటది మనతో అన్నమాట. అట్లుంటది మనతో. మరి ఈ గ్రాండ్ లాంచ్ కి మా ఓనర్ గారిని ఇన్వైట్ చేయాలి కదా, సో ప్లీజ్ వెల్కమ్ ప్రగతి గారు. ఇక్కడ ఓనరే టెంపరీ కాదంట, యాంకర్లు కూడా టెంపరీ అంట. నువ్వు 1 2 3 4 4దంట కదా, 5ది కూడా. ఈ వేలు తీయకండి, నాతోనే. అయినా ప్రగతి గారు, మిమ్మల్ని చూడగానే నాకు జిమ్ గుర్తుకొస్తుంది తెలుసా? నిన్ను చూడగానే నాకు బబుల్ గమ్ గుర్తుకొస్తుంది. బబుల్ గమ్ ఎందుకు? సాగుద్దిగా, 9 ఏళ్ళ నుంచి సాగుతూనే ఉందిగా. యాజ్ అన్ యాంకర్ గా, యాజ్ అన్ ఓనర్ గా మనం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ లాంచ్ చేయబోతున్నాము. చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, రెడీ. ఎపిసోడ్ అనగానే ఇద్దరు ఎరిపప్పులు ముందే వచ్చేస్తారు. మరి ఎందుకు వచ్చారు ముందే? హలో, రోజుకి 12 గంటలు జిమ్ లో ఉంటాను. ఏ జిమ్మో చెప్తే నేను 24 గంటలు అక్కడే ఉంటాను. మళ్ళీ చెప్పు. ఏ జిమ్మో చెప్తే నేను 24 గంటలు అక్కడే ఉంటాను. అయినా ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి ఏంటో. అదే ఎందుకు చేస్తాను అంటున్నా హడావిడి. ఇదే మరి వాడు అక్కడ చెయ్యి తిప్పితే సరిపోతారు, అది కూడా తిప్పు. నేను తిప్పుతా నీ చెయ్యి. వద్దు, నీ చెయ్యి ఆల్రెడీ బాబు తిప్పాడు మాకెందుకు? మరి ఏంటలా చూస్తున్నావు? కోసి కారం వేస్తా. నేను ఒక్కసారి చూసినందుకే కోసి కారం అంటే బాబుకి ఈ పాటికి మిరియాలు, ధనియాలు, ఆవకాయ, అల్లం అంటే. ఇదేంటో తెలుసా? ఏం బాబుకు నీకు డైవర్స్ అయిందా? డైవర్స్ పేపర్లా ఏంట్రా 9 ఇయర్స్ నుంచి ఉండి ఇప్పుడు సడన్ నీ ఆడుతూ మాట్లాడతావు ఒకసారి. ఇది విడాకుల పేపర్ కాదు, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్. అదే మేమే ఓపెన్ అయ్యాలి. మన డేట్స్ నెక్స్ట్ డేట్లు చూసుకుందాం. షూటింగ్ డేట్లు కాదబ్బా, శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ లాంచ్ నేను యాజ్ అన్ యాంకర్ గా, ప్రగతి గారు యాజ్ ఓనర్ గా మేము లాంచ్ చేయబోతున్నాం. హలో, మీరు లాంచ్ చేయడం ఏంటి? శ్రీదేవి ఇన్ని ఎపిసోడ్లు ఇలా రన్ అవుతుందంటే దానికి కారణం మీరు ఖచ్చితంగా కాదు. ఇన్ని రోజులు నేసిన ఆటో పంచుల వల్ల ఇది రన్ అవుతుంది. నేను ఓపెన్ చేస్తా. అన్న, ఉత్త ఆటో పంచులు కాదు, పంచులు కూడా ఉండాలి. పంచులు నేను, ఆటో పంచులు నువ్వు. కాబట్టి ఫస్ట్ నేను లాంచ్ చేస్తా, తర్వాత మీరు. కావాలంటే నేను సెకండ్ లాంచ్ చేస్తాను, కానీ ఫస్ట్ మాత్రం వద్దు. ఏరా అది ఇన్ని రోజు కలిసి ఉండే అన్నా నా పక్కన ఉండి చెప్పి ఇప్పుడు నువ్వు సోలో చేస్తావా? అలా వచ్చావా? నీ కోసం ఎన్ని చేశాను నేను. మొన్న నీకు 4 నెంబర్లు ఇచ్చాను, నీకు అందులో 3 పని చేయలేదు తెలుసా నీకు?
అయినా మొన్న నీకు పుష్ప నెంబర్ ఇచ్చాను, ఏం చేశాను? తర్వాత దానికి ఏం చెప్పావు? పుష్పాయుడు ఎర్రి పుష్పాయుడు ఎర్రి పుష్ప అని చెప్పావా లేదా? ఎర్రి పుష్ప, ఈ ఎర్రి పుష్ప. మీరు? నేను ఎర్ర పుష్ప. ఎర్ర పుష్ప క్యాలెండర్ నేను లాంచ్ చేస్తాను రష్మి. హలో, ఇక్కడ దాకా వచ్చాక మా సపోర్టర్స్ మొత్తాన్ని పిలుస్తా, వాళ్ళు చెప్తారు ఎవరు లాంచ్ చేయాలో. నీకు సపోర్టర్స్ ఉంటారు, నాకు సపోర్టర్ పనులు ఉన్నాయి కదా. నాకు సపోర్టర్స్ ఉన్నారు. మీరు మీ సపోర్టర్స్ ని పిలిపించుకుంటారు, మీరు మీ సపోర్టర్ని పిలిపించుకుంటారు. చూడండి, మీరు రష్మి ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగున్నావు. నువ్వే ఇలా నా లోకమే అయ్యవులే, నేనే ఇలా ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకు. మాటరాని మౌనమిది. సరే ఇప్పుడు ఏంటి, నువ్వు ఇలాగే ఉంటావు? మా సపోర్ట్స్ పిలవనా? నేను మీ సపోర్టర్ని ఇద్దరు సపోర్టర్స్ ని పిలుస్తాను. నువ్వు లేట్ చేస్తే యాంకర్ పిలుస్తాను అవసరం మళ్ళీ. ప్రగతి గారు మీరు వెళ్ళి కూర్చోండి. అసలు సిగ్గునేది మీ ఇద్దరికి లేదా? లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇద్దరు సిగ్గులేని వాళ్ళు కావాలని ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి వచ్చాం మేము ఇద్దరం. నేను ఇప్పుడు మీ సపోర్టర్స్ ని పిలుస్తా, మీ సపోర్టర్స్ ని కూడా పిలుస్తా. ఇద్దరు టీమ్స్ నుంచి ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఈ క్యాలెండర్ ని లాంచ్ చేస్తారు, అంతే. ఈ చిన్న క్యాలెండర్ కి అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ అవసరం అంటావా? మాకు ఈ షోకి మీరిద్దరు అవసరం అంటారా? అలా అంటే నువ్వు కూడా అవసరం లేదులే కానీ వదిలే. మీరు వెళ్ళి అటు కూర్చోండి. ప్లీజ్ వెల్కమ్ ఆది సపోర్టర్స్ అండ్ రామ్ ప్రసాద్ సపోర్టర్స్. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ మమ్మ హేసా నే ముస్తాబై ఇటా వచ్చేసా, మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చూడు, మా సైడ్ నుంచి చిన్ని అనే సాంగ్ తో రెచ్చగొట్టడానికి వచ్చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు చిన్న ఆశలేనా? ఒక ఎపిసోడ్ యాంకరింగ్ చేసి వెళ్ళిపోవడం, 2 ఎపిసోడ్లు గెస్ట్ గా వచ్చి వెళ్ళిపోవడం. అలాగే వేస్తుండు. ఈ రోజు చూడు, అసలు ఎవరిని కనపడినవను. కెమెరా గడ్డుగా కూర్చుంటావేంటి? అయినా ఆది, అర్జున్ తో నీకెందుకు? నాకు ఒక 2 కెమెరాలు, ఒక మైక్ ఇచ్చాయి, మొత్తం నేను చూసుకుంటానుగా. ఏంటి యూట్యూబ్ లాగ్లా? ఈ రోజు ఇద్దరు పేరు నిన్ను ఏడిపిస్తారు, అర్థమైందా? అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు భయ్యా. మీరు సీరియల్ లో ఏడిపిస్తారు. ఆడేంత మీకు మీ ఏడుపు జస్ట్ కళ్ళల్లో ఉంటది, మాకు ఇక్కడ ఒళ్ళంతా ఉంటది, ఇలా అంటే వచ్చేస్తది. మీరేంటి ఏం మాట్లాడట్లేదు? మాట్లాడడానికి ఏం లేదు, మన దగ్గర రొమాన్స్ తక్కువైందని చెప్పారు, సో చూపిద్దామని వచ్చిన. రొమాన్స్ తక్కువేం కాదు, మేము చేసాం రొమాన్స్, వీళ్ళు టెలికాస్ట్ చేయమన్నారు, అంతే ప్రాబ్లం. ఇదంతా కాదబ్బాయి, అసలు శ్రీదేవి స్టార్ట్ చేసిందే నేను. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటిన్యూ చేస్తుంది నేను. నువ్వు ఉన్నావమ్మా, పంచి తినేస్తాడు మధ్యలో వచ్చి. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ చేసిందే నేను. అయితే నువ్వే కరెక్ట్ చెప్పు, మధ్యలో ఎవరు చేయాలి? మీ ఇద్దరు స్టార్ట్ చేస్తానని చెప్పట్లా, నేను లాంచ్ చేస్తానని చెప్తున్నా. ఒక్క నిమిషం, ఈ జోడీస్ వచ్చారని నేను ఎంత ఎక్సైట్ అయిపోయి, అబ్బా ఇంత మంచి క్యూట్ లుకింగ్ జోడీస్. అసలు మీ పర్ఫార్మెన్స్, మీ ఎంట్రీ చూడగానే నాలో ఊపు వచ్చింది. అయ్యో, నాకు కూడా ఒక జోడీ ఉంటే బాగుండేది అనుకుంటుంది కదమ్మా. నీలో ఊపు వచ్చింది అన్న, నాలుగు ఊపు వచ్చింది, హెయిర్ కూరుతుంది. మీ అందరు పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత నాలో ఒక ఊపు వచ్చింది. నీలో వచ్చిందా? సూపర్ కదా, ఏజ్ లో రావడం కూడా. సరే, ఇదంతా కదయ్యా, మా సపోర్ట్స్ వచ్చారు. చూసానండి, వీళ్ళందరూ వచ్చి మీకు సపోర్ట్ చేయబోతున్నారు. మీరందరూ వచ్చి రామ్ ప్రసాద్ గారిని సపోర్ట్ చేయబోతున్నారు. కీర్తి గారు మీరు చెప్పండి, మీరెందుకు ఆది గారిని సపోర్ట్ చేయబోతున్నారు? అసలు ఆవిడకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఆవిడని అడిగావు నువ్వు.
గారు మీరు ఎందుకు అసలు సపోర్ట్ చేస్తున్నారు? ఆవిడ ఎందుకు వచ్చింది అడగండి ఫస్ట్. ఎందుకంటే మీ పేరు కూడా అది కదా, అందుకొచ్చాను. చెప్పండి మీరెందుకు రామ్ ప్రసాద్ గారిని సపోర్ట్ చేస్తున్నారు స్వాసి గారు? పేమెంట్ బాగా ఇస్తారని. యాక్చువల్లీ కాల్ వచ్చింది నాకు మేనేజర్ నుంచి ఆది గారిని సపోర్ట్ చేయాలని. ఆది గారిని సపోర్ట్ చేయమని చెప్పారు. లేదు పేమెంట్ అక్కడ అస్సలు లేదు, ఒక్కరిస్తే 10 మంది పంచుకుంటారు, అవసరం లేదు, రామ్ ప్రసాద్ ని సపోర్ట్ చేస్తాను. కావ్యకు ఫోన్ చేస్తాను, ఆల్రెడీ లొకేషన్ లో రామ్ ప్రసాద్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో కావ్యకు సపోర్ట్ చేయడానికి నేను కూడా వచ్చాను. ఒక దెబ్బకి 2 పిట్టలు, అటు పేమెంట్ ఇటు పిట్ట. ఓకే 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 ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. యాంకర్ కన్ఫ్యూజింగ్ ఉందంట. సరే ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకళ్ళు పేమెంట్ గురించి వచ్చారు, ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు సపోర్టా చూసి తెచ్చారు, ఒకళ్ళు మొత్తానికి యాంకర్ అవడానికి వచ్చేసాడు. మీరెళ్ళి అటువైపు కూర్చోండి. ఇది కరెక్ట్ గా ఒక 10 నిమిషాలు ముందు చెప్పుంటే బాగుండేది. Let's welcome a few more jodis. వీళ్ళందరికీ ఆ జిమ్మీ కెమెరా తెచ్చి అందరు క్లోజ్ లేనమ్మా. ఎందుకంటే ఇప్పుడే కనిపించే తర్వాత రూమ్ కి వెళ్తారో సెట్ లో ఉంటారో అర్థం కాదు. ఎవరు ఉన్నాడు ఇక్కడ? చూసావా ఎవరితో వచ్చామో? ఐశ్వర్యతో. నాకు ఐసు మిగిలింది, ఐసుకు నేను మిగిలాను. మీ ఇద్దరు వల్ల డైరెక్టర్ గా పొల్ల ఐసు మిగిలింది. తిను ఫ్యూచర్ లో యాంకర్ గా ఉండిపోతుంది, తర్వాత ఫ్యూచర్ లో హీరోయిన్ గా ఉండిపోతుంది. అసలు దానికి ఫ్యూచర్ ఉండబోతుందా? అసలు ఏమనుకుంటున్నారు? పరదేశీ కళ్ళలోకి చూస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది. కింద నా పర్స్ పడిపోయింది, ఉందని చూడు ఒకసారి. హలో, ఆది అన్నకు ఎవరు లేరు అనుకుంటా? ఆది అన్నకు నేనున్నా, నా వెనక 5 ఉంది. కానీ 5 మాకు ఎవరు ఉన్నారో నీకు తెలుసా? ఓ కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేయటం కాదురా, ఎవరైనా ఎవరున్నారో తెలుసుకోవాలి. హలో, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడవు అనుకో, చుక్కలు చూపిస్తాను నీకు. ఏది మీరు 5 నిమిషాలకు ఒకసారి వెళ్తుంటారు, ఆ చుక్కలేనా అండి? అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడవేంట్రా? పిల్ల బచ్చగాళ్ళు మాట్లాడుతున్నారు కదా మనం. ఇంకో పిల్ల బచ్చగాడు ఎందుకు లేని నువ్వు ఆగావా? హలో ఏంటి ఈ డ్రెస్ ఏంటి? సిబిఐ అయితే మీ భాస్కర్ నే పట్టుకోవాలి, 4-5 చోట్ల ఉంటున్నాడు మరి. అదే నిలుతున్నా దొరుకుతాడు దొరకడు, ఎందుకంటే నువ్వు దొరికావా ఆయన దొరకడానికి? ఎవరు శాంతి జీవితాంతం నేను చూస్తుంటాను. జీవితాంతం దాన్ని చూస్తుంటావా? అది ఎక్కడికి వెళ్తుందో చూడడానికి నీకు జీవితం పట్టింది అసలు. ఇలా పక్క నీ పక్క నువ్వు పక్క తీసిపోతున్నావు, నా పక్కది. నీ పక్క ఉన్న పక్కకేలే తీసుకెళ్తావు, నువ్వు పక్కకి రా. కానీ అది గారు నేను మీ సైడే ఉంటా. ముందు సైడ్ ఉండు, ఎప్పుడు నా సైడ్ రావాలని నేను చెప్తా. ఇంత మందికి ఇన్ని జోడీలు ఇచ్చారు, నేను మాత్రం సింగిల్ గా వచ్చాను. నువ్వు జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యావు ఎవరిని తీసుకురావాలని, అంతే తప్ప మేమేమి. హలో ఆది గారు, నరేష్ కి నేను ఉన్నాను. నీ పేరేంటి? పవిత్ర. వీడి పేరు నరేష్. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. పవిత్ర నరేష్. మన వాళ్ళంతా సైడ్ రండి, వచ్చేయండి. నేను ఎటువైపు వెళ్ళాలి? అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? పైకి వెళ్ళండి. అక్కడ ఎవరిని పెట్టలేదు. మీరు ఇంకా అక్కడ సెట్ చేయలేదా?